యాహ్! అంతకుముందు మనం ఏం చేసామంటే లాస్ట్ క్లాస్‌లో సో, ఒక వాల్యూమ్‌ని ఒక వాల్యూమ్‌ని క్రియేట్ చేసాం. సో, వాల్యూమ్ క్రియేట్ చేసాం. క్రియేట్ ద ఈబీఎస్ వాల్యూమ్. ఆ ఈబీఎస్ వాల్యూమ్‌ని ఫార్మాట్ చేసాం. ఫార్మాట్ చేసిన తర్వాత ఆ ఈబీఎస్ వాల్యూమ్ ఫార్మాట్ చేసిన ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం పర్టిక్యులర్ ఒక డైరెక్టరీకి మౌంట్ చేసాం. సో, మౌంట్ చేసిన తర్వాత ఆ మౌంట్ చేసిన డైరెక్టరీ లోపలికెళ్ళి మనం కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసామనమాట. సో, దాని తర్వాత ఏమైందంటే సర్వర్‌ని రీస్టార్ట్ చేస్తే మనకి మౌంట్ పాయింట్ కనపడదు కాబట్టి, మనం పర్సిస్టెంట్ మౌంట్ చేసాం. సో, దీనికి మనం ఈ కమాండ్ యూజ్ చేసి మనం పర్సిస్టెంట్ మౌంట్ చేసాం. సో, వన్స్ పర్సిస్టెంట్ మౌంట్ చేసిన తర్వాత, ఈవెన్ మనం సర్వర్ స్టాప్ చేసినా, సర్వర్ స్టార్ట్ చేసినా మనకేం ప్రాబ్లమ్ రాదనమాట. అంటే మనకి డేటా అలానే పర్సిస్టెంట్‌గా ఉంటది. డేటా పర్సిస్టెంట్‌గానే ఉంటది. ఈ మౌంట్ వాల్యూమ్ డిస్కనెక్ట్ అవ్వదనమాట. సో, అవి మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ వాల్యూమ్‌ని అటాచ్ చేయటం అంటే, దాన్ని ఫార్మాట్ చేయకుండా మనం అటాచ్ చేయాలి. సో, ఇవన్నీ చూసాము. ఇప్పుడు మనం ఏంటంటే ఈ డయాగ్రామ్‌లో అబ్జర్వ్ చేస్తే, మనం సేమ్ థింగ్ ఫస్ట్ ఒక EC2 ఇన్‌స్టాంట్ తీసుకున్నాం. దీనికొక రూట్ వాల్యూమ్ ఉంటది. సో, ఈ రూట్ వాల్యూమ్ కాకుండా మనం ఎక్స్‌ట్రా ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేసాం. లైక్ 10 జీబీ అటాచ్ చేసాం. సో, 7 జీబీ, 10 జీబీ వాటెవర్ ఇట్ ఈస్. దీనికి అటాచ్ చేసిన తర్వాత, అటాచ్ చేసేటప్పుడు ఈ పర్టిక్యులర్ రూట్ వాల్యూమ్‌ని ఏదో ఒక డైరెక్టరీలో మనం మౌంట్ చేయాలన్నమాట. సో, అంటే థియరీ చెప్పాను. ఇప్పుడు డయాగ్రామ్‌లో చూపిస్తున్నాను. సో ఈ పర్టిక్యులర్ మౌంట్ పాయింట్‌కి మనం అటాచ్ చేస్తే, మీరు ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలో క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా ఇక్కడ స్టోర్ అవుతాయి. స్లాష్ డెవ్ ఎక్స్‌పీడీఎఫ్‌లో స్టోర్ అవుతాయన్నమాట. ఇక్కడ మనం హెచ్ఆర్ యాప్ గాని, రమేష్ ఏదైనా మీ ఇష్టం వచ్చిన డైరెక్టరీలో క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ ఈ వాల్యూమ్‌లో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సర్వర్ డిలీట్ అయిపోయినా కానీ, యూజువల్‌గా ఏంటంటే మన డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతదన్నమాట. ఈవెన్ ఇఫ్ మీరు కొత్త సర్వర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా దీన్ని లింక్ చేస్తే ఈ పర్టిక్యులర్ వాల్యూమ్‌ని మనకి డేటా అంతా ఉంటది. కొత్త వాల్యూమ్‌తో కొత్త ఇన్‌స్టాంట్‌తో లింక్ చేసేటప్పుడు ఈ డైరెక్టరీ సేమ్ ఉండాల్సిన రూల్ ఏం లేదు. వేరేదే ఉన్నా కానీ మనకి వర్క్ అవుద్దన్నమాట. ఇవి లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం మనం. ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 జీబీయో లేకపోతే 10 జీబీయో ఉంది. ఈ 10 జీబీని మనం ఏం చేసామంటే సరిపోవట్లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 జీబీ సరిపోవట్లేదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? అంటే 10 జీబీ సరిపోకపోతే దెన్ అప్పుడేం చేయాలి యూజువల్‌గా వేరే రిక్వైర్మెంట్ వచ్చిద్ది మనకేంటంటే సో, నాకు 10 జీబీ సరిపోవట్లేదు. 220 జీబీ చేయండి. లేకపోతే 30 జీబీ చేయండని రిక్వెస్ట్ వస్తదనమాట. సో, మనకేంటి అప్పుడు వి నీడ్ టు ఎక్స్టెండ్ ది వాల్యూమ్ అనమాట. దీన్ని ఎలా ఎక్స్‌టెండ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇది సేల్స్ సర్వర్ మనం లాస్ట్ క్లాస్‌లో క్రియేట్ చేసింది. దీన్ని క్లిక్ చేస్తే మనకి స్టోరేజ్‌కెళ్ళామనుకోండి. స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే మనకి 10 జీబీ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ 8 జీబీ వాల్యూమ్ ఉంటది. సో, ఇప్పుడేంటంటే 8 జీబీ వాల్యూమ్ మనకు సరిపోదనుకున్నామనుకోండి. మనం ఇంక్రీజ్ చేయాలి అనుకున్నామనుకోండి. ఈ 8 జీబీ వాల్యూమ్‌ని మనం 10 జీబీ ఇంక్రీజ్ చేయాలంటే ఎలా చేయాలి? సో, చేసిన తర్వాత మనకు ఆ 10 జీబీ కనపడాలి అంటే మనం ఏం చేయాలి అని. ఇప్పుడేంటి ఈ 8 జీబీని మనం ఏం చేయాలి? 8 జీబీని 20 జీబీ కానీ, 15 జీబీని కానీ, 10 జీబీ ఏదో ఒక వాల్యూ ఇంక్రీజ్ చేద్దాం. సో, ఇక్కడ ఈ వాల్యూమ్ ఐడీ ఏముంది లాస్ట్‌లో ఏబీఈసీసీఏ అనుంది. సో, ఈ వాల్యూమ్ ఐడీని చెక్ చేద్దాం. లాస్ట్‌లో ఈసీసీఏ అనుంది. వాల్యూమ్స్‌కెళ్ళండి. సో, వాల్యూమ్స్‌కెళ్ళాము. ఇది మన వాల్యూమ్ అన్నమాట. ఈసీసీఏ అనుంది కదా! ఇప్పుడు దీన్నేం చేద్దామంటే ఇది యూజువల్‌గా 8 జీబీ ఉంది కదా! ఈ 8 జీబీని మనం ఏం చేద్దామంటే విల్ ఇంక్రీజ్ ఇట్ టు సమ్ 10 జీబీ కానీ 9 జీబీకి ఇంక్రీజ్ చేద్దాం. 1 జీబీ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, యాక్షన్స్ మోడిఫై ద వాల్యూమ్ అన్నమాట. మోడిఫై ది వాల్యూమ్. వాల్యూమ్ మోడిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడేంటంటే మోడిఫై వాల్యూమ్. మీరేం జేయాలంటే ఈబీఎస్ వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేయాలి అంటే పర్టిక్యులర్ వాల్యూమ్‌ని సెలెక్ట్ చేసి దెన్ గో టు యాక్షన్స్. యాక్షన్స్‌కెళ్ళిన తర్వాత మోడిఫై వాల్యూమ్. వాల్యూమ్‌ని మోడిఫై చేసి ఇక్కడ మీరేం చేయాలి అంటే 8 ప్లేస్‌లో 9 ప్లేస్ చేయాలి. ఇంక మీరేం చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఈ ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్ పర్ సెకండ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. బట్ అది అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు 8ని 9 చేశాను. సో, మోడిఫై.
మీరిక్కడ ఏమంటుందంటే మీరు మోడిఫై చేసిన తర్వాత దాన్ని రీసైజ్ చేయకపోతే మీరు 9 జీబీని యూజ్ చేయలేరు అంటుందన్నమాట. ఇఫ్ యూ ఆర్ ఇంక్రీజింగ్ సైజ్ ఆఫ్ ద వాల్యూమ్ యూ మస్ట్ ఎక్స్టెండెడ్ ద ఫైల్ సిస్టమ్ టు ద న్యూ సైజ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకేంటంటే ఇది మీరు 8 జీబీ వాల్యూమ్ అనమాట. సో, 8 జీబీ వాల్యూమ్‌ని మీరు ఆల్రెడీ ఒక సర్వర్‌కి అటాచ్ చేశారు. ఆల్రెడీ ఇది సర్వర్‌కి అటాచ్ చేసుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ అంటే సర్వర్ అనమాట. ఇది 8 జీబీ వాల్యూమ్ మనకు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ఈ 8 జీబీని కాస్త ఫర్ ఎగ్జాంపుల్ 9 జీబీ చేశారు. ఓకే. 9 జీబీ చేసినప్పుడు ఈ సర్వర్ లోపలికెళ్ళి చెక్ చేస్తే ఈవెన్ ఇది 8 జీబీ, 9 జీబీ చేసినా ఇక్కడ లోపలికెళ్ళి చెక్ చేస్తే మీకు 9 జీబీ ఉండదు. 8 జీబీయే కనపడిద్ది. 9 జీబీ కనపడాలి అంటే ఇక్కడ ఈ సర్వర్ లోపలికెళ్ళి కొన్ని కమాండ్స్ రన్ చేయాలి. అంటే ఫైల్ సిస్టమ్‌ని ఎక్స్‌టెండ్ చేయాలి. అప్పుడే మనకి ఈ 9 జీబీ కనపడుద్ది. ఇది ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం యాక్చువల్‌గా అయితే 8 జీబీ, 9 జీబీ చేసాము. సో, మోడిఫై కొడితే 9 8 జీబీ, 9 జీబీ చేసాం. ఇక్కడ 9 జీబీకి అయింది. సో, దాంట్లో 8 జీబీ, 9 జీబీ చేస్తే అంతకు ముందున్న డేటా అలానే ఉంటది. డేటా ఏమి లాస్ అవ్వదనమాట. మీకు సారీ. 8 జీబీని మనం 9 జీబీ ఇంక్రీజ్ చేసాము. సో, ఈ 9 జీబీని మనం సర్వర్‌లోకి లాగిన్ అయితే కనపడుతుందా లేదా చూద్దాం. ఒకసారి మనం సర్వర్‌ని కనెక్ట్ అవుదాం. ఓకే. సర్వర్‌ని సెలెక్ట్ చేసాం. ఇన్‌స్టాన్స్ స్టేట్‌కెళ్ళండి. సారీ. కనెక్ట్ క్లిక్ చేయండి. సో, ఎస్ఎస్హెచ్ క్లయింట్, కాపీ, దెన్ గో టు గిట్ బాష్. మనకి యూజువల్‌గా డౌన్‌లోడ్స్‌లో ఉంటాయి కాబట్టి కీస్ మీరు డౌన్‌లోడ్స్‌లో ప్రెజెంట్ మనం ఎక్కడున్నామంటే సో, సి యూజర్స్ మేడ్కొండలో ఉన్నాం. మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్ళండి. సో, ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సర్వర్ కనెక్ట్ అవుతారు. ఏంటంటే మనం ఇప్పుడు ఆ 8 జీబీని 9 జీబీ చేసాం గదా! అది సర్వర్‌లో కూడా ఇం రిఫ్లెక్ట్ అవ్వాలి. హ్మ్. హ్మ్. ఇక్కడే క్లియర్‌గా చూపిస్తుంది. యూ మే నాట్ ఏబుల్ టు కనెక్ట్ ద ఇన్స్టెంట్ యాస్ పార్ట్ ఆఫ్ 22 మే నీడ్ టు ఓపెన్ ఇన్ ఆర్డర్ టు ద యాక్సెసిబుల్ ద కరెంట్ సెక్యూరిటీ గ్రూప్‌లో మనం 22 ఓపెన్ చేయలేదన్నమాట. దీనికేదో సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసాం నిన్న డౌట్స్ చెప్పేటప్పుడు. ఆ సెక్యూరిటీ గ్రూప్‌లో ఏదైతే మనం సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేసామో, ఆ సెక్యూరిటీ గ్రూప్‌లో మనం ఇప్పుడు ఆ సర్వర్‌ని కనెక్ట్ అవ్వలేదు. ఈ సేల్స్ సెక్యూరిటీ గ్రూప్ అని కొత్తగా క్రియేట్ చేసి నిన్న అటాచ్ చేశాం గదా! డౌట్ సెక్షన్‌లో. ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో 22 పోర్ట్ ఓపెన్ చేసి లేదంటుంది. ఇక్కడ అసలేం లేవు చూసారా? పోర్ట్ నంబర్స్ ఏమీ లేవు. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇదొక సర్వర్ ఉంది. ఇదొక సర్వర్. ఓకే. ఈ సర్వర్‌ని నేను కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాననమాట. సో, ఇది పర్సన్ అనుకోండి. నేను కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తా. ఈ సర్వర్‌లో ఏంటంటే పోర్ట్స్ ఉంటాయి. 22 పోర్ట్ అనేది మనం ఓపెన్ చేశామనుకోండి కనెక్ట్ అవ్వాలని ఈ సర్వర్ లెవెల్ ఓపెన్ చేస్తే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఈ సర్వర్ లెవెల్‌లో ఆ 22 పోర్ట్ ఓపెన్ చేయకపోతే మనం కనెక్ట్ అవ్వలేం. ఈ సర్వర్ లెవెల్‌లో మనం 22 పోర్ట్ ఎలా ఓపెన్ చేస్తామంటే ఈ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడే దీనికి మనం ఈ సర్వర్‌కి సెక్యూరిటీ గ్రూప్ అని మనం అలొకేట్ చేస్తామనమాట.
సెక్యూరిటీ గ్రూప్ అని మనం అలొకేట్ చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్ ఎస్‌సి అంటే సెక్యూరిటీ గ్రూప్. అలా అర్థం కావడం కోసం. ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో మనం పోర్ట్స్‌ని అలో చేస్తాం. ఇక్కడ మనం ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్‌లో మనం అసలు ఏ పోర్ట్ లేదనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ అలొకేట్ చేసామో ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్‌కి ఈ సెక్యూరిటీ గ్రూప్ అలొకేట్ చేసాం. ఒకసారి మళ్ళా ఇన్‌స్టాన్స్‌లోకెళ్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది కదా మన ఇన్‌స్టాన్స్. సో, ఈ ఇన్‌స్టాంట్‌ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసాం. కానీ ఈ ఇన్‌స్టాంట్‌కి మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ అలొకేట్ చేస్తాం. సెక్యూరిటీకెళ్తే ఇది సెక్యూరిటీ గ్రూప్ అనమాట. ఈ సెక్యూరిటీ గ్రూప్‌లో మనం పోర్ట్స్‌ని అలో చేస్తాం. అలో కానీ ఇక్కడ చూస్తే ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్ అని ఉంటాయన్నమాట. ఇన్‌బౌండ్ రూల్ అంటే సర్వర్‌లో మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవటానికి మనం ఇన్‌బౌండ్ రూల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక సర్వర్ ఉందనుకోండి. ఈ సర్వరు ఎవరైనా కనెక్ట్ అవ్వాలన్నా, ఎవరైనా యాక్సెస్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ కాల్డ్ ద ఇన్‌బౌండ్ రూల్ అన్నమాట. అంటే మనం సర్వర్‌లో ఉన్న కంటెంట్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ ద ఇన్‌బౌండ్ రూల్స్ ఓపెన్ అయ్యి ఉండాలన్నమాట. ఇన్‌బౌండ్ రూల్స్ అంటాం వాటిని. సర్వర్‌లో ఏదన్నా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ సర్వర్‌కి అటాచ్ అయిన సెక్యూరిటీ గ్రూప్‌లో ఇన్‌బౌండ్ రూల్స్‌లో మనం మెన్షన్ చేయాలి. ఔట్‌బౌండ్ రూల్స్ అంటే సర్వర్ దేనికన్నా కనెక్ట్ అవ్వాలంటే సర్వర్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వాలన్నా, వేరే నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవ్వాలన్నా అవి ఔట్‌బౌండ్ రూల్స్ అన్నమాట. ఇవేమో ఇన్‌బౌండ్ రూల్స్, ఔట్‌బౌండ్ రూల్స్. ఇక్కడ ఇన్‌బౌండ్ రూల్స్‌లోనే మనం ఏం మెన్షన్ చేయలేదు. అంటే ఈ సర్వర్‌ని యాక్సెస్ చేయాలంటే 22 పోర్ట్ కావాలి కాబట్టి ఈ యూజువల్‌గా ఏంటంటే ఎస్ఎస్‌హెచ్ అయ్యేది 22 పోర్ట్ అన్నమాట. అంటే మనకు కనెక్ట్ అయ్యేదాన్ని ఎస్ఎస్‌హెచ్ అవ్వటం అంటారు. ఇది 22 పోర్ట్ మీద రన్ అవుతది. ఇక్కడేంటంటే ఇన్‌బౌండ్ రూల్స్‌లో మనం 22 పోర్ట్ మెన్షన్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మనం ఇన్‌బౌండ్ రూల్‌లో ఇప్పుడేం లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ మీద క్లిక్ చేసి యాడ్ రూల్ ఇందులో మనం టీసీపీ పోర్ట్ అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ కస్టమ్ టీసీపీ పెట్టినా ఓకే. లేదు ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ అని ఉంటదన్నమాట. ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ అని ఉంటది. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పోర్ట్ మీద రన్ అవుతది. మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే ఎస్ఎస్‌హెచ్ ఒకటి, హెచ్‌టిటిపిటి ఒకటి, దెన్ హెచ్‌టిటిపిఎస్ పోర్ట్ అంటే ఏంటి అవన్నీ. మనం ఎస్ఎస్‌హెచ్ అని సెలెక్ట్ చేసాం. ఎస్ఎస్‌హెచ్ అని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ 22 అని వస్తది. మనం ఈ పోర్ట్‌ని ఎవరైనా కనెక్ట్ అవ్వాలి కాబట్టి ప్రెజెంట్ మనం 0.0.0 అట్లా పెడతాం. 0.0.0.0/0 ఓకే. దెన్ యూ కెన్ సేవ్ ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. సో, నౌ వి కెన్ నిన్న మనం ఇష్యూ అదే ఇక్కడే వచ్చింది. యెస్. సో, ఇప్పుడు మనం సర్వర్‌ని కనెక్ట్ అవ్వగలిగాము. ఇది ఇది నార్మల్ యూజర్ అన్నమాట. మనం ఇప్పుడు రూట్ యూజర్‌కి షిఫ్ట్ అవుదాం. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్స్ చేయాలంటే డివైస్ యాడ్ చేయటం కానీ, అలాంటివి చేయాలంటే మనకి రూట్‌తోనే షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఓకే. డీఎఫ్-హెచ్ అని మనం టైప్ చేసామనుకోండి. మనకి ఏ డిస్క్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ ఒక వాల్యూమే మనకది కనపడట్లేదన్నమాట. ఎల్ఎస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనకి ఈ 9 జీబీ కనపడుతుంది. కానీ ఇక్కడ మనం పర్మనెంట్ మౌంట్ చేయలేదనుకుంటా. అందుకనే మనకి ఈ పర్మనెంట్ మౌంట్ చేయలేదు కాబట్టి మనకి అది కనపడట్లేదనమాట. అందులో ఉన్న డేటా కానీ ఏమన్నా రాస్తే. ఇక్కడేంటంటే అంతకుముందు మనం పర్మనెంట్ మౌంట్ చేసినట్టయితే అంతకుముందు మనం పర్మనెంట్ మౌంట్ చేయలేదనుకుంటా. అందుకనే మనం కనపడలేదు. సో, దీన్ని పర్మనెంట్ మౌంట్ చేద్దాం. సో, v/etc fs టాబ్ అనే ఒక ఫైల్ ఉంటది. వి రిమూవ్ ఓపెన్ అవ్వదు. విఐ-ఎఫ్ఎస్ టాబ్ అని ఒకటి ఫైల్ ఉంటది. విఐ అంటే ఒక ఫైల్ ఓపెన్ చేయటానికి. vi/fs టాబ్ అని కొడితే ఈ ఈటీసీ అనే ఫోల్డర్‌లో ఎఫ్ఎస్ టాబ్ అని ఒక ఫైల్ ఉంటది. ఆ ఫైల్ ఓపెన్ అవుతదనమాట. సో, దీన్ని మీరు ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మీరు యూ హావ్ టు డూ ఎంట్రీస్ అన్నమాట. పర్మనెంట్ మౌంట్‌కి ఏం చేస్తారు అంటే
దీంట్లో ఎలా రాయాలి అంటే ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఓ అని మీ ల్యాప్టాప్లో ఓ టైప్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే /dev xvdf అని టైప్ చేయాలి. ఎందుకు సార్ ఇదంటే ఇదే మన డివైస్ 9 జీబీ ఉండేవి. xvdf దెన్ ఎక్కడ మౌంట్ చేయాలి? ఆ మౌంట్ పాయింట్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు. మౌంట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపీటీ సురేష్ అనుకున్నాం అనుకోండి. ఇది మనం దెన్ తర్వాత ext4 డిఫాల్ట్స్ మీకేమైనా అర్థం కాకపోతే అడగండి. 0 ఇది జస్ట్ ఇదేమో మనం ఏ డివైస్‌ని అయితే మనం అటాచ్ చేసామో అది /dev xvdf. ఇదైతే మనం ఆ ఈబీఎస్ వాల్యూమ్‌ని లింక్ చేయాలి కదా! మౌంట్ పాయింట్ అంటాం. ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి దానికి లింక్ చేయాలి అది. ఇదేమో ఏ ఫైల్ సిస్టమ్ అనేది అది. దెన్ డిఫాల్ట్స్ అంటే డిఫాల్ట్ అంటే యూమాస్క్ వాల్యూస్ అలాంటివి డిఫాల్ట్స్ మెన్షన్ చేస్తాం. లైక్ ఇది 0, 0 మెన్షన్ చేయండి. యూ కెన్ కీప్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఫైన్ ఉంటదన్నమాట మనకి. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఓకే. సేవ్. పర్మనెంట్ మౌంట్ చేసాం. బట్ ఓకే. నార్మల్ మౌంట్ చేసిన నార్మల్ మౌంటే చేయలేదు కాబట్టి దెన్ మౌంట్ అయిపోయినాయి అని ఇక్కడ చూస్తే ఓపీటీ సురేష్ మౌంట్ పాయింట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుందన్నమాట. అంటే మనకి అసలు అది క్రియేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఓపీటీలో ఓపీటీకెళ్ళండి. సీడీ ఓపీటీకెళ్ళి ఇందులో డైరెక్టరీ క్రియేట్ చేయండి. ఎంకేడీఐఆర్ సురేష్ అనే డైరెక్టరీ క్రియేట్ చేయండి. ఇప్పుడు మీరు మౌంట్ చేయాలి. ఎలా మౌంట్ చేస్తారంటే మౌంట్ ఓపీటీ సారీ మన డివైస్ నేమ్ వచ్చేసరికి /dev xvdf/opt సురేష్. అంటే ఇది ఎంత మామూలు ప్రాసెస్ లానే ఉంది. ఓకే. df-h ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే స్టిల్ 8 జీబీయే కనపడుతుంది. ఎందుకు సార్ అదేంటి మనకి 8 జీబీయే కనపడుతుంది ఏంటి సార్? అంటే అదే ఇప్పుడు నేను చెప్పేది. మీరేంటంటే సింపుల్‌గా మనం ఇది చేస్తే మనకి 8 జీబీయే అంతకు ముందున్నదే కనపడిద్ది. అంతకు ముందున్న డేటా అంతకు ముందున్నదే కనపడిద్ది. మరిప్పుడు ఆ 8 జీబీ కాస్త 9 జీబీ కనపడాలి అంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఆ స్టెప్స్ రాస్తాను. ఎక్స్‌టెండెడ్ ద ఫైల్ సిస్టమ్ అంటే హౌ టు రీసైజ్ ది file system, how to resize the EBS volume or how to increase ఇది ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారండి. How to increase the EBS volume and use it. ఎలా మనం ఇంక్రీజ్ చేయాలి ఈబీఎస్ వాల్యూమ్‌ని దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మన క్వెషన్ అన్నమాట. ఫస్ట్ ఏం చేసాం మనం రీసైజ్ ది ఆన్ ఫ్లైలో చేయొచ్చండి ఇది. రీసైజ్ ది ఈబీఎస్ వాల్యూమ్ బేస్డ్ ఆన్ ది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అంటే మీకు 10 జీబీ 20 కావాలా 20 30 కావాలా అలా అనమాట. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ రీసైజ్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే దెన్ ఇది ఆన్ ఫ్లైలో జరిగిద్దండి. ఇక్కడ అది అడుగుతారు. ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతారు ఏంటంటే మీరు ఒక ఈబీఎస్ వాల్యూమ్ ఉంది. 10 జీబీని నేను 20 జీబీ చేయాలనుకుంటున్నాను. సో 10 జీబీని 20 జీబీ చేయాలి అనుకుంటే సో మీరేం చేయాలి? అంటే మీరేమన్నా సర్వర్‌ని స్టాప్ చేయాలా? సర్వర్‌ని స్టాప్ చేయకుండా డైరెక్ట్‌గా చేసేయొచ్చా? ఏం చేయాలి అనేది అడుగుతారు. జస్ట్ నో నీడ్ టు స్టాప్ ది సర్వర్ అండి. మనం ఈబీఎస్ వాల్యూమ్ రీసైజ్ చేయాలంటే నో నీడ్ టు ద స్టాప్ సర్వర్. ఆన్ ఫ్లై వి కెన్ ఏబుల్ టు డూ ఇట్.
అంటే ఆన్ ఫ్లై అంటే ఇన్ ద సెన్స్ నో నీడ్ టు స్టాప్ ద సర్వ్. ఒకసారి ఇది చేసిన తర్వాత ఈబీఎస్ వాల్యూమ్‌ని రీసైజ్ చేసిన తర్వాత దెన్ మీరేం చేయాలంటే లాగిన్ ఇంటూ ద సర్వర్. మీరొకసారి అక్కడ 8 జీబీ నుంచి 9 జీబీ చేసిన తర్వాత మీరేం చేయాలి అంటే, సో, ఇలా డీఎఫ్-హెచ్ అని టైప్ చేయంతే మీకు ఈ 8 జీబీయే ఉంది కదా! ఇది 9 జీబీ ఇచ్చేయాలన్నమాట. ఇక్కడేంటంటే లాగిన్ ఇంటూ ద సర్వర్ అండ్ రీసైజ్ ఆర్ ఫార్మాట్ ద ఫైల్స్. ఫార్మాట్ చేయకుండా దెన్ ఎక్స్టెండ్ ద ఫైల్ సిస్టమ్ అని చెప్తాను. ఎక్స్టెండ్ ది ఫైల్ సిస్టమ్ విత్ బిలో కమాండ్ అన్నమాట. మీరేం చేయాలి అంటే, మీరెప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూలో చాలా క్లియర్‌గా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక ఇలా ఒక 8 జీబీ ఉంది. ఇందులో నాకు ఒక 200 ఫైల్స్ కానీ కొంత డేటా ఉంది. సో, ఈ డేటా ఉంటే దీన్ని నేను 8 జీబీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 10 జీబీకి ఇంక్రీజ్ చేశాను. ఓకే. ఇంక్రీజ్ చేస్తే ఇందులో ఉన్న డేటా పోయిద్దా? పోదా? సో, ఇందులో ఉన్న డేటా ఎక్కడికి పోదు. ఈ 8 జీబీని 10 జీబీకి చేసినా కానీ సేమ్ ఈబీఎస్ వాల్యూమ్‌లో మనకు 200 ఫైల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ సినారియో ఏంటంటే ఇప్పుడు ఈ 8 జీబీ ఉన్న వాల్యూమ్‌ని నేను 6 జీబీకి డిక్రీజ్ చేయొచ్చా? ఈ 8 జీబీ ఉన్న వాల్యూమ్‌ని నేను 6 జీబీకి డిక్రీజ్ చేయొచ్చా? నో. వి ఆర్ నాట్ ఏబుల్ టు డిక్రీజ్ ది ఈబీఎస్ వాల్యూమ్. ఎప్పుడు ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం డిక్రీజ్ చేయలేమండి. ఎందుకు అంటే మనకసలు ఈ 8 జీబీ డేటా ఈ 200 ఫైల్స్ ఈ 8 జీబీలో ఎక్కడెక్కడ స్టోర్ ఉన్నాయి, ఏ బ్లాక్స్‌లో స్టోర్ అయిందనేది మనకు తెలీదు. సో, వి ఆర్ నాట్ సపోజ్డ్ టు డిక్రీజ్ ది వాల్యూమ్. ఎప్పుడు మనం ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం డిక్రీజ్ చేయలేము. అది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఇంటర్వ్యూస్‌లో ఈ 2 బాగా అడుగుతా ఉంటారు. ఎందుకంటే ఈబీఎస్ వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేయటానికి మనం సర్వర్ స్టాప్ చేయాలా? స్టాప్ చేయాలా? నో. నో నీడ్ టు స్టాప్ ద ఈబీఎస్ సర్వర్. జస్ట్ డైరెక్ట్‌లీ వి కెన్ ఏబుల్ టు ఇంక్రీజ్ ద ఫైల్స్ ఫ్రమ్ 8 జీబీ టు 10 జీబీ. ఓకే. సో, ఇంక్రీజ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చా? లేదు. మనం ఏం చేయాలంటే ఫైల్ సిస్టమ్‌ని ఎక్స్‌టెండ్ చేయాలి. అది నేను చెప్తాను ఎలా ఎక్స్‌టెండ్ చేయాలో. ఓకే. అది సెకండ్. దెన్ ఇప్పుడేం చేయాలంటే ఎప్పుడు డిక్రీజ్ చేయలేమనమాట. ఇవి మెయిన్ పాయింట్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతా ఉంటారు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే థర్డ్ పాయింట్ ఈ కమాండ్ ఇక్కడ మనం రీసైజ్ టు ఎఫ్ఎస్ అని ఒక కమాండ్ ఉంటదండి. ఆ కమాండ్‌ని మనం వి నీడ్ టు యూజ్ ఇట్. అంటే ఈ రెండిట్లో ఏ కమాండ్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్ అనమాట. ఈ రెండిట్లో ఏ కమాండ్ యూజ్ చేసినా ఇది మెయిన్. ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. ఈ 2 కమాండ్స్‌లో xfs_growfs/dev xvdf కానీ, రీసైజ్ టు ఎఫ్ఎస్. ఇది ఎక్కువేంటంటే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎక్స్ఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ యూజ్ చేస్తే, దీన్ని యూజ్ చేసి మీరు రీసైజ్ చేయొచ్చు. లేదు మీరు ఈఎక్స్టీ4 యూజ్ చేస్తే దీన్ని యూజ్ చేసి యూజ్ చేయొచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ సర్వర్ కనెక్ట్ అయ్యి ఉన్నాం. మనకిక్కడ 8 జీబీయే కనపడుతుంది గదా! ఇప్పుడు మనం ఏంటంటే ఇది కానీ యాక్చువల్‌గా మనకి 9 జీబీ ఉంది. ఎల్ఎస్‌బీఎల్‌కే అని టైప్ చేస్తే మనకిక్కడ చూస్తే ఇది 9 జీబీ ఉంది. కానీ మనకిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 9 జీబీ ఉంది. కానీ ఇక్కడ చూస్తే మనకి 8 జీబీ ఉంది. అదేంటి సార్ ఇక్కడ 9 జీబీ ఎలా కనపడుతుందంటే యాక్చువల్‌గా మనం 8 జీబీ నుంచి 9 జీబీకి ఇంక్రీజ్ చేశాము. కానీ దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఈ ఫైల్ సిస్టమ్‌ని దానికి తగ్గట్టుగా మనం రీసైజ్ చేయాలన్నమాట. సో, ఆ రీసైజ్ చేయటానికేంటంటే, మనం ఇప్పుడు ఈ రీసైజ్ టు ఎఫ్ఎస్ అని కమాండ్ ఉంటదనమాట. రీసైజ్ టు ఎఫ్ఎస్ అండ్ ఆ పర్టిక్యులర్ ఏదైతే ఉందో /dev xvdf అని మనం టైప్ చేస్తే అదేంటంటే రీసైజ్ అవుతుంది. సో, రీసైజ్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. దెన్ ఫైల్ ఓకే. రీసైజ్ అయింది. ఇప్పుడు మనం డీఎఫ్-హెచ్ కనపడితే చూసారా? ఇప్పుడు మనకి 8.8 జీబీ కనపడుతుంది. అంతకుముందు ఇక్కడ 7.8 జీబీ కనపడింది. డీఎఫ్-హెచ్ కమాండ్ మనం టైప్ చేస్తే అంతకుముందు 7.8 జీబీ కనపడింది. ఇప్పుడు ఏం చేసాం మనం 8.8 జీబీ కనపడింది. ఇలా మనం ఏంటంటే ఆన్ ఫ్లైలోనే మనం ఈబీఎస్ వాల్యూమ్‌ని
ఇది చేసుకోవచ్చు అనమాట, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పిన టాపిక్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, యా. ఇప్పుడు మనం ఏంటంటే ఫైల్ ఈబీఎస్ వాల్యూమ్ని ఎలా ఇది చేసాము ఏంటి అనేది ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పర్టిక్యులర్ ఇన్స్టాంట్లో నేను ఒక వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నానండి. ఈ పర్టిక్యులర్ సర్వర్‌లో నేను ఒక వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, ఆ వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసి దాన్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఈబీఎస్ వాల్యూమ్‌లో మన ఈ పర్టిక్యులర్ దీంట్లో మనం ఒక సర్వర్‌లో మనం వెబ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసి ఏదైనా అంటే మన వెబ్ సర్వర్స్ అంటే హెచ్‌టిటిపి సర్వర్స్ ఇవన్నీ. సో, అవన్నీ వాటిని ఇన్‌స్టాల్ చేసి మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇంకొకటి దానికెళ్ళే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమే ఇప్పుడు మీ ఈబీఎస్ వాల్యూమ్ ఇప్పుడు ఎక్కడుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈబీఎస్ వాల్యూమ్ ఎక్కడుంది? మనం యూఎస్ ఈస్ట్ స్టోరేజ్ వచ్చేసరికి ఇది మనకి ఈబీఎస్ వాల్యూమ్ ఎక్కడుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఎస్ యూఎస్ కాదు. ఎక్కడుంది మన ఈబీఎస్ వాల్యూమ్? ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్ వచ్చేసరికి యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉందండి. మన ఈబీఎస్ వాల్యూమ్ వచ్చేసరికి యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంది. సో, ఈ ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం యూఎస్ ఈస్ట్ 2లో ఉంది. కానీ నేనేంటంటే ఇక్కడున్న డేటానే నేను వేరే సర్వర్‌కి యూజ్ చేసుకోవాలి. ఫర్ ఏదైతే యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉన్న ఈబీఎస్ వాల్యూమ్‌ని సేమ్ డేటాని నేను వేరే సర్వర్‌కి అటాచ్ చేయాలి. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ ఒక సర్వర్ ఉందండి. సో, ఇది ఒక ఈబీఎస్ వాల్యూమ్. సో, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ ఇది ఈబీఎస్ వాల్యూమ్. ఇందులో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొంత డేటా ఉంది. సో, 8 జీబీ డేటా ఎంతో ఉంది. ఇదెక్కడుంది? ఈ ఈబీఎస్ వాల్యూమ్ ఎక్కడుందంటే యూఎస్, యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉందండి. ఈ ఈబీఎస్ వాల్యూమ్ ఎక్కడుందంటే యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంది. ఇది. సో, ఆబ్వియస్‌గా సర్వర్ ఎక్కడుండాలి మనకి? సర్వర్ కూడా యూఎస్ ఈస్ట్ 2ఏలోనే ఉంది. ఇప్పటి వరకు ఇది మనకు కామన్‌గా తెలుసు. ఏంటి? మనకు సర్వర్ ఎక్కడుంటే ఈబీఎస్ వాల్యూమ్ కూడా అక్కడే ఉండాలన్నమాట. సో, యూఎస్ ఈస్ట్ 2 అంటే మీ ఈ సర్వర్ ఇది పర్టిక్యులర్ సర్వర్ అండి. ఈ సర్వర్ యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంది. ఈబీఎస్ వాల్యూమ్ కూడా యూఎస్ ఈస్ట్ 2లోనే ఉంది. బానే ఉంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే ఈ పర్టిక్యులర్ సర్వర్ అనేది నేను యూఎస్ ఈస్ట్ 2ఏలో కాకుండా ఇంకొక రీజియన్‌కి 2ఏ కాకుండా 2బీలో క్రియేట్ చేశాను. కొత్త సర్వర్ ఒకటి యూఎస్ 2బీలో క్రియేట్ చేశాను. యూఎస్ 2ఏ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను 2బీలో యూఎస్ 2బీలో క్రియేట్ చేశానండి. సర్వర్ నాకు యూఎస్ 2బీలో క్రియేట్ చేశాను. కానీ ఇక్కడున్న డేటానే నాకు కావాలి. ఇక్కడ ఏదైతే ఈబీఎస్ వాల్యూమ్ ఉందో, ఇక్కడున్న డేటానే ఈ సర్వర్‌కి అటాచ్ చేయాలి. మనం ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్‌లే దీనికి అటాచ్ చేయలేము డైరెక్ట్‌గా. మనం ఒకటే ఈబీఎస్ వాల్యూమ్‌ని దీనికి అటాచ్ చేయలేము. ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్‌నే దీనికి అలా అటాచ్ చేయలేమండి. అంటే ఒకటే ఈబీఎస్ వాల్యూమ్‌ని 2 సర్వర్స్‌కి ఎట్ ఎ టైమ్ మనం అటాచ్ చేయలేం. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 2బీకి కూడా ఇక్కడ ఏదైతే డేటా ఉందో అదే డేటా ఈ సర్వర్‌కి కూడా కనెక్ట్ అవ్వాలి. సో, అలాంటప్పుడు నేనేం చేయొచ్చు అంటే మనకేంటి ఆబ్వియస్‌గా ఇక్కడున్న డేటాని యాస్ ఇట్ ఈస్‌గా మనకి యూఎస్ 2బీ అనే దాంట్లో కూడా వాల్యూమ్ కావాలి. దీన్ని ఎలా వస్తది సార్ మరి ఇక్కడున్న డేటానే మనకి యాస్ ఇట్ ఈస్‌గా కావాలంటే దీన్ని మనం ఇమేజ్ అని ఒకటుంటదండి. సో, స్నాప్‌షాట్ తీసి ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌ని ఆ ఇమేజ్ నుంచి ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసి, ఆ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తాం. 2బీలో క్రియేట్ చేసి అప్పుడు మనం అటాచ్ చేస్తాం. అర్థమైందా? అంటే ఇప్పుడేం లేదండి. మీరు ఒక యూఎస్ ఈస్ట్ 2ఏలో ఇది 2ఏ. యూఎస్ ఈస్ట్ 2ఏలో ఒక సర్వర్ ఉంది. ఓకే. యూఎస్ ఈస్ట్ 2ఏలో మీకొక సర్వర్ ఉంది.
దానికి ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేస్తారు. ఇందులో ఉన్న డేటానే మీరు ఇంకొక సర్వర్ క్రియేట్ చేసి కానీ ఈ డేటా కావాలి. అప్పుడేం చేస్తారంటే కొత్త సర్వర్ వేరే దగ్గర క్రియేట్ చేస్తారు. ఈ ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న డేటాని మనం రిప్లికేట్ చేయాలి వేరే జోన్‌లో అంటే దీని నుంచి మనం ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేసి అలా చేస్తాం. అది మనం చూద్దాం ఇప్పుడు ప్రాక్టికల్‌గా. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. No, sir. హలో! ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No, sir. ఓకే. 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 ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఉన్న దాని నుంచి మనం ఒక ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, మీకు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈబీఎస్ వాల్యూమ్ ఉందనుకోండి. ఈ ఈబీఎస్ వాల్యూమ్ ఇప్పుడు మన కేస్‌లో ఏంటంటే, ఇక్కడ మన కేస్‌లో మన దగ్గర ఉన్న ఈబీఎస్ వాల్యూమ్ వచ్చేసరికి 9 జీబీ అనే ఒక ఈబీఎస్ వాల్యూమ్ ఉందండి. ఓకే. మన కేస్‌లో ఇప్పుడు మనం చూసిన వాల్యూమ్ ఎంత? 9 జీబీ ఈబీఎస్ వాల్యూమ్ ఉంది. సో, ఈబీఎస్ వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఈస్ట్ 2A లోనే ఉంది. 9 జీబీ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ 9 జీబీ వాల్యూమ్ నుంచి ఒక స్నాప్‌షాట్ అనేది క్రియేట్ చేస్తా. ఈ స్నాప్‌షాట్ ఇది సేమ్ డేటా ఉంటది. ఈ ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉన్న డేటానే ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తాను. ఈ స్నాప్‌షాట్ నుంచి ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. సో, ఈ ఈబీఎస్ వాల్యూమ్ ఎక్కడుంటదంటే, యూఎస్ ఈస్ట్ 2బీలో ఉంటదండి. ఇదేమో యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంటది. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. దీని నుంచి ఇంకొక స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తాను. సో, ఫస్ట్ ఈ ఈబీఎస్ వాల్యూమ్ నుంచి ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తాను. సో, స్నాప్‌షాట్ క్రియేట్ చేసి, ఈ స్నాప్‌షాట్ నుంచి ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ ఏదైతే డేటా ఉందో అదే డేటా వస్తది. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇది యూఎస్ 2బీలో క్రియేట్ చేస్తాను. బట్ మనకి ఇన్‌స్టాన్స్ వచ్చేసరికి ఏంటి? మనకి యూఎస్ ఈస్ట్ 2బీలోనే ఉంటది. అప్పుడు మనం అటాచ్ చేయొచ్చనమాట. ఇది మన యాక్చువల్ రిక్వైర్మెంట్ అనమాట. సో, ఈ స్నాప్‌షాట్ అంటే ఏం లేదండి. ఇక్కడున్న డేటాని మనకేంటంటే ఒక మనం ఇప్పుడు మనం ఒక ఇమేజ్ ఉందనుకోండి. మనం ఒక పర్సన్‌ని ఒక స్నాప్ తీస్తాం. ఇమేజ్ తీసి ఆ ఇమేజ్‌ని మనం ఎక్కడికైనా ఈజీగా మూవ్ చేయొచ్చు కదా! అలానే ఇక్కడున్న డేటాని ఒక స్నాప్‌షాట్ లాగా తీస్తాము. ఆ స్నాప్‌షాట్ నుంచి ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ ఇక్కడేంటంటే ఎక్కువ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఛాన్స్ ఉంటదంటే, ఇవి ఎప్పుడు అడుగుతారంటే మీ రెజ్యూమ్‌లో మీరు మెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు మీరు ఈబీఎస్ వాల్యూమ్ గురించి నేను ఈబీఎస్ వాల్యూమ్స్ మీద నేను ఎక్కువ వర్క్ చేశాను అని మీరు మెన్షన్ చేసినప్పుడు మనం ఏంటంటే ఇవి మెన్షన్ చేయాలి. మనం ఈబీఎస్ వాల్యూమ్స్ వాటి గురించి. అప్పుడు మీరు చేసిన దాన్ని వర్క్‌ని మీరు నేర్చుకుంది నేను ఇలా చేశాను, అలా చేయటానికి స్కోప్ ఉంటది అలా చెప్పటానికి. సో, ఇప్పుడు నేను ఒక ఈబీఎస్ వాల్యూమ్‌ని నుంచి వాల్యూమ్ ఇమేజ్ స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తా. ఓకే. వాల్యూమ్స్‌కెళ్ళండి. ఇప్పుడు మన 9 జీబీ వాల్యూమ్ ఉంది కదండీ! ఇది కదా మన 9 జీబీ వాల్యూమ్. సో, ఇది ఈ 9 జీబీ వాల్యూమ్‌ను నేను అండర్‌స్టాండింగ్ కోసం సేల్స్ ఈబీఎస్ వాల్యూమ్ 1 అని పెడుతున్నాను. ట్యాగ్ అన్నమాట. ఇప్పుడు దీని నుంచి నేను కొత్తగా ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలండి. దీని నుంచి కొత్తగా ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఈ ఇమేజెస్ ఎక్కడుంటాయంటే ఇక్కడుంటాయండి. స్నాప్‌షాట్ ఇవేమో వాల్యూమ్స్. దీని నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తే స్నాప్‌షాట్‌లో ఉంటాయి. మనకిప్పుడైతే స్నాప్‌షాట్స్ ఏమి లేవు చూసారా? ఆహ్, యూ ఆర్ కరెంట్‌లీ హావింగ్ నో స్నాప్‌షాట్ ఇన్ థిస్ రీజియన్ అన్నారు. అంటే ఇప్పుడు మీకేంటంటే ఇక్కడ ఎక్కడ స్నాప్‌షాట్లు లేవు. స్నాప్‌షాట్ అనేది రీజియన్ వైస్ ఉంటది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వాల్యూమ్ నుంచి మీరు ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తారు. సో, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి గో టు యాక్షన్స్‌కెళ్ళండి. యాక్షన్స్‌కెళ్ళిన తర్వాత క్రియేట్ స్నాప్‌షాట్. మోడిఫై ద వాల్యూమ్ క్రియేట్ స్నాప్‌షాట్. మీరెందుకు మోడిఫై ద వాల్యూమ్ అని వచ్చిందంటే, మీరు వాల్యూమ్‌ని సెలెక్ట్ చేశారు కాబట్టి, ఇందాక మోడిఫై వాల్యూమ్ ఎందుకు యూజ్ చేసాము? మనం 8 జీబీ నుంచి 9 జీబీ ఇచ్చేయటానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రియేట్ స్నాప్‌షాట్. ఓకే. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఏ వాల్యూమ్ నుంచి మీరు జస్ట్ మీ ఇష్టం వచ్చింది. క్రియేట్ స్నాప్
to move data, move EBS volume. మీ అంటే ఇది కంపెనీ అంటే పర్పస్ని బట్టి మనం రాయాలి. క్రియేట్ స్నాప్షాట్ టు రిప్లికేట్ ది డేటా ఇంటూ యుఎస్ ఈస్ట్ 2Bలోకి రిప్లికేట్ చేస్తున్నాం మనం. ఓకే. ఇక్కడ మనం ఏమీ చేయలేదు. జస్ట్ సింపుల్‌గా ఏం చేస్తున్నాం అంటే ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ఈబీఎస్ వాల్యూమ్ నుంచి. అంతే. ఓకే. క్రియేట్ స్నాప్‌షాట్. మీరు స్నాప్‌షాట్‌లోకెళ్తే ఇక్కడ స్నాప్‌షాట్ అని ఉంది కదా! ఈ స్నాప్‌షాట్ మీద క్లిక్ చేయండి. మీకు చూసారా? క్రియేట్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇది మీకొక ఈబీఎస్ వాల్యూమ్ అండి. ఇది 9 జీబీ ఈబీఎస్ వాల్యూమ్. ఇందులో ఆల్రెడీ డేటా కూడా ఉంది. ఇది 9 జీబీ. ఇందులో 200 ఫైల్స్ ఉన్నాయి. ఈ 200 ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉన్నాయి. ఇది యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉందండి. మన ఈబీఎస్ వాల్యూమ్ యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంది ఇది. ఇప్పుడు మనం దీని నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఈ స్నాప్‌షాట్ క్రియేట్ చేసి ఈ స్నాప్‌షాట్ నుంచి అగైన్ మనం ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. ఈ క్రియేట్ చేసే ఈబీఎస్ వాల్యూమ్‌లో ఇది ఎక్కడ క్రియేట్ చేస్తాం ఈ ఈబీఎస్ వాల్యూమ్‌ని? మనం యూఎస్ ఈస్ట్ 2బీలో క్రియేట్ చేస్తాం. అదెందుకు సార్ ఇదేమో 2ఏలో ఉంది. ఇప్పుడెందుకు 2బీలో క్రియేట్ చేస్తున్నారంటే, నేను ఈ సర్వర్ ఎక్కడుందంటే 2ఏలో ఉంది. యూఎస్ 2ఏలో. నాకేంటంటే ఈ సర్వర్‌ని నేను యూఎస్ 2బీలో కూడా కొత్త సర్వర్ క్రియేట్ చేయాలి. ఆ సర్వర్‌లో నాకు ఓల్డ్ డేటా కావాలి. నేను కొత్త సర్వర్ క్రియేట్ చేయాలి. ఇంకో సర్వర్ నేనేంటంటే 2బీలో క్రియేట్ చేస్తాను. ఇన్‌స్టాన్స్ ఒకటి 2బీలో క్రియేట్ చేస్తాను. సో, ఇన్‌స్టాన్స్ ఒకటి 2బీలో క్రియేట్ దీనికి నాకేం అటాచ్ చేయాలంటే నేను ఓల్డ్ డేటా అటాచ్ చేయాలి. అంటే ఈ 200 ఫైల్స్‌ని నేను అటాచ్ చేయాలి. అందుకు ఈ కొత్త ఈబీఎస్ వాల్యూమ్ 2బీలో క్రియేట్ చేస్తా. సో, స్నాప్‌షాట్ అయిపోతే మనం ఒకసారి కంప్లీటెడ్. ఇక్కడ మనకి స్నాప్‌షాట్ క్రియేట్ అయిందండి. స్టేటస్ కంప్లీట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్నాప్‌షాట్ నుంచి ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి గో టు యాక్షన్స్. యాక్షన్స్‌కెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలి? ఈ పర్టిక్యులర్ స్నాప్‌షాట్ నుంచి క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్‌షాట్. ఓకే. ఈ క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్‌షాట్ మీద క్లిక్ చేసామనుకోండి. సో, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండండి. ప్రతిదానికి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మనం అయన్నీ ప్రతిదీ నేర్చుకోవాలి. మనం ఏంటంటే మనకున్న టైం ఇదిలో మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే మీరు యూ కెన్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ లైక్ నేను ఈ రిక్వైర్మెంట్ వచ్చింది. నేను ఇలా చేశాను. అలా అని నేను ఏదైతే చెప్పామో అవి మీరు చెప్పాలన్నమాట. అది అంటే రెజ్యూమ్ పెట్టుకోవటం మనం మనం ఏదైతే కోర్స్ నేర్చుకున్నామో అదే కోర్స్‌ని ఒక రెజ్యూమ్‌లో మెన్షన్ చేసుకోవటం. దాన్ని మనం ఇంటర్వ్యూలో ఎక్స్‌పోజ్ చేసుకోవటం అనేది ఇట్స్ ఎ మెయిన్ థింగ్. అలా లేకపోతే మీరు నేర్చుకోవాలి అనుకుంటే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి. అంటే డెవాప్స్ అనేది మీరు కంటిన్యూ‌గా నేర్చుకోవాలి ప్రతి ఆప్షన్ అంటే మీకు ఒక 2, 3 ఇయర్స్ పట్టినా అన్నీ నేర్చుకోలేరు. ఏంటంటే మనకి ఏవైతే తెలుసో, ఏవైతే నేర్చుకున్నామో వాటిని మనం ఎలా చేశామని చెప్పటం, దాన్ని ఇంటర్వ్యూ ఫేస్ చేయటం, దాన్ని బట్టి ఉంటదనమాట ఎప్పుడైనా. సో, ఎందుకు అడుగుతున్నా అంటే మీరిప్పుడు ప్రతి దానికెళ్తే ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఈ ఆప్షన్స్‌లో మీరు ప్రతి ఆప్షన్ అడిగారనుకోండి, ప్రతి ఆప్షన్ గురించి చెప్పొచ్చు నేను. కానీ ప్రతి ఆప్షన్ ప్రతి దాని గురించి నేను చెప్తే, అది మీరు ఓన్లీ ఈసీ2 ఒక్కటే పర్ఫెక్ట్ అవ్వటానికి ఒక 1 మంత్ పట్టిద్ది. ఓకే. అర్థమైందా? సో అంటే నేనేం చెప్తున్నానో అర్థమైందా మీకు? అంటే మీరు ప్రతి దాన్ని చేసేటప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతిది మల్టిపుల్ ఆప్షన్ గురించి మీరు తెలుసుకోవాలని ట్రై చేస్తే ఓన్లీ ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ తెలుసుకోవటానికే మీరు 10, 15 డేస్ పట్టిద్ది. అలా అన్ని సర్వీసెస్ తెలుసుకోలేరన్న. మనకి చాలా టూల్స్ ఉంటాయన్నమాట డెవాప్స్‌లో. అందుకనే ఏంటంటే మనకి ఏ రిక్వైర్మెంట్ ఉందో, ఏది మనకి జనరల్‌గా రియల్ టైమ్‌లో ఎక్కువ ఎలా యూజ్ చేస్తామో వాటిని అంటే మన నేర్చుకుంటే బెటర్ అనమాట దాన్ని బట్టి. అందుకని యాస్ పర్ కరిక్యులమ్ నేను చెప్పేది ఫాలో అవ్వండి. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. దెన్ మీకే మంచి గుడ్ ఐడియా వస్తది. తర్వాత మీరు కొంచెం ఇది కావాలంటే అప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఎక్స్‌టెండ్ ఇంకొంచెం బెటర్‌గా నేర్చుకో
సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ స్నాప్‌షాట్‌ని నేను వాల్యూమ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ద స్నాప్‌షాట్. సో ఇక్కడ నేనేంటంటే ఇది 9 జీబీయే ఉంది. ఇప్పుడు మీరు ఈ 9 జీబీని 10 జీబీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కొత్తగా ఇమేజ్ నుంచి ఇది చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఇది 9 జీబీ వాల్యూమ్ కదా సార్ ఉంది. అగైన్ మళ్ళా 9 జీబీయే ఉంచుకోవాలంటే అది మీ ఇష్టం. 9 జీబీయే ఉంచుకోవచ్చు. కావాలంటే మీరు 10 జీబీ కూడా చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే 10 జీబీ చేస్తున్నాను. ఇందు ఏ డిక్రీజ్ చేయకూడదు. 9 జీబీని 8 జీబీ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో డేటా ఉంది. డేటా ఉన్న వాల్యూమ్‌ని ఎప్పుడు డిక్రీజ్ చేయకూడదు. డేటా ఉన్న వాల్యూమ్‌ని ఎప్పుడు డిక్రీజ్ చేయకూడదు. ఓకే. ఇప్పుడు నేనేం చేశాను ఇమేజ్ నుంచి కొత్త ఈబీఎస్ వాల్యూమ్. ఇక్కడ మనకి మెయిన్. ఇక్కడ ఈ వాల్యూమ్ ఈ ఈపీఎస్ వాల్యూమ్ అంతకుముందు యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంది మనకు పాత వాల్యూమ్. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే ఈబీఎస్ వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను? యూఎస్ ఈస్ట్ 2బీలో క్రియేట్ చేస్తున్నాను. అది ఇంపార్టెంట్. యూఎస్ 2బీలో క్రియేట్. వాల్యూమ్స్‌లోకెళ్ళండి ఇప్పుడు. వాల్యూమ్స్‌లోకెళ్ళి మనం కొత్తగా క్రియేట్ చేసిన 10 జీబీ వాల్యూమ్ ఎక్కడుందో చూడాలి. యూఎస్ ఈస్ట్ 2బీలో క్రియేట్ చేస్తున్నాం మనం 10 జీబీ. చూసారా? ఇది యూఎస్ 2బీలో క్రియేట్ చేసిన వాల్యూమ్. యూఎస్ 2బీలో క్రియేట్ చేసిన వాల్యూమ్. అది ఇంకా దేనికి అటాచ్ చేయలేదు మనం. యూఎస్ 2బీలో మనకి ఇది మనం కావాలంటే దీన్ని మెన్షన్ చేద్దాం. సేల్స్ ఈబీఎస్ 2బీ. రిప్లికేట్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. జస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే కొత్తది ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఒక ఈబీఎస్ వాల్యూమ్ ఒక జోన్‌లో ఉంటే దాని నుంచి మీరు వేరే జోన్‌లోకి ఎలా ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేయటానికే ఇప్పుడు నేను చెప్పిందనమాట. ఓకే. మీకేంటంటే ఇప్పుడు అంతకుముందు 9 జీబీ ఉంది కదా డేటా. ఇది 9 జీబీ ఈబీఎస్ వాల్యూమ్. దీంట్లో డేటా ఉంది. కానీ ఇది యూఎస్ ఈస్ట్ 2ఏలో ఉంది. నాకు ఇందులో ఉన్న డేటానే యాజ్ ఇట్ ఈజ్ కావాలంటే దీని నుంచి మనం ఒక స్నాప్‌షాట్ క్రియేట్ చేసాం. స్నాప్‌షాట్ క్రియేట్ చేసి మనం కొత్తగా ఈబీఎస్ వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసామనమాట. ఇప్పుడు దీనికి కావాలంటే మనం ఒక కొత్త ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి దానికి ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేస్తే మన డేటా ఉంటదా లేదా అనేది చూద్దాం. యాహ్! 1 సెకండ్. ఓకే. కొత్తగా ఒక ఇన్‌స్టాంట్ లాంచ్ చేద్దాం. సో, ఓకే. ఇదేంటంటే సేల్స్ ద న్యూ ఇన్‌స్టాన్స్ విత్ డేట్. సో, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ హ్యాట్ ఓఎస్ అయితే పక్కాగా కావాలి కాబట్టి రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఏదైనా సెలెక్ట్ T2 మైక్రో ఇది కావాలంటే మీ ఇష్టం పెట్టు. కీ పేరు అంతకుముందు యూజ్ చేసిందే యూజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మెయిన్ అన్నమాట. మనం ఏంటంటే ఈ పర్టిక్యులర్ వీపీసీలో ఇక్కడ మీరు యూఎస్ ఈస్ట్ ఇది హెచ్ఆర్ సబ్‌నెట్ 1 వచ్చేసరికి యూఎస్ ఈస్ట్ 2ఏ ఉంది. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి? మనం యూఎస్ ఈస్ట్ 2బీలో క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఇన్‌స్టాన్స్. అంతకుముందు యూఎస్ 2ఏలో అయితే ఆల్రెడీ అంతకుముందే సర్వర్ ఉంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే కొత్త ఇన్‌స్టాన్స్ యూఎస్ 2బీలో క్రియేట్ చేయాలి. కొత్త ఇన్‌స్టాన్స్ వచ్చేసరికి కొత్త ఇన్‌స్టాన్స్ 2బీలో క్రియేట్ చేయాలి. అలానే దీనికి నేను
ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేయాలి. ఇది 2బీలోనే ఉంటదనమాట. ఇది ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేయాలి. ఇది 2బీలోనే ఉంటది. ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేయాలి. ఇది కూడా 2బీలోనే ఉంటదనమాట. ఇది నా రిక్వైర్మెంట్. ఒక ఇన్‌స్టాంట్ క్రియేట్ చేస్తాను. ఐఎన్‌టి ఇన్‌స్టాంట్ క్రియేట్ చేసి దీనికి ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేస్తా. ఇది కూడా 2బీలోనే ఉంది. దీంట్లో ఆల్రెడీ డేటా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ ఇన్‌స్టాంట్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మీరు అందుకనే సబ్‌నెట్ 2 సెలెక్ట్ చేసుకోండి. హెచ్ఆర్ సబ్‌నెట్ యూఎస్ఈ 2బీ సెలెక్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ అంతకుముందు ఏంటంటే హెచ్ఆర్ సబ్‌నెట్ 2, 1, 2, 3 సబ్‌నెట్స్ క్రియేట్ చేసాం. ఒకటే వీపీసీలో అంతకుముందు మనం 3 సబ్‌నెట్స్ క్రియేట్ చేసాం. ఒకటే హెచ్ఆర్ వీపీసీలోనే మనం 3 సబ్‌నెట్స్ క్రియేట్ చేసాం. సబ్‌నెట్ 2 ఇది సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ పబ్లిక్ ఐపీ మెన్షన్ చేయండి. దెన్ ఇక్కడ మనం ఒకటే సెక్యూరిటీ గ్రూప్‌ని మల్టిపుల్ ఏదో ఇన్‌స్టాన్స్‌కి అటాచ్ చేయొచ్చండి. ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రీవియస్ సెక్యూరిటీ గ్రూప్‌ని మనం అలొకేట్ చేస్తాను. అంటే సేల్స్ సెక్యూరిటీ గ్రూప్‌ని నేను అలొకేట్ చేస్తాను. మీకిక్కడ ఏంటంటే ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఒక ఇన్‌స్టాన్స్‌కి ఉండాలని రూల్ లేదు. ఒకటే సెక్యూరిటీ గ్రూప్ మల్టిపుల్ ఇన్‌స్టాన్స్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసరికి ఇది రూట్ వాల్యూమ్ దీన్ని వదిలేసేయండి. ఇది జస్ట్ లాంచ్ చేసి మనం స్పెషల్‌గా మన ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం అటాచ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి ఇన్‌స్టాన్స్‌కెళ్దాం. కొత్త ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసాం గదా! ఓకే. వేర్ ఈస్ ఇట్? ఇది. దీనికి మనం అటాచ్ చేద్దాం. ఈ కొత్త ఈబీఎస్ వాల్యూమ్ ఎలా అటాచ్ చేయాలి? జస్ట్ ఈబీఎస్ వాల్యూమ్స్‌కెళ్ళండి. వాల్యూమ్స్‌కెళ్ళి మనం కొత్తగా క్రియేట్ చేసిన వాల్యూమ్ ఇదే కదా! ఇది అవైలబుల్‌లో ఉందంటే స్టిల్ యూజ్ చేయట్లేదు. ఓకే. ఒక్కసారి ఈబీఎస్ వాల్యూమ్ ఒకదానికి అటాచ్ చేసామంటే ఇంక అది ఇన్ యూజ్‌లోకొస్తది ఇప్పుడు. ఈ పర్టిక్యులర్ దాన్ని మీరు ఇక్కడ ట్యాగ్ ఉంది కదా! ట్యాగ్ ఉంటే ఈజీగా అయిద్ది ఐడెంటిఫై. అటాచ్ టు మన ఇన్‌స్టాంట్‌కి అటాచ్ చేయాలి. సో, వై ఇట్ ఈస్ ఇది న్యూస్‌లో ఇది కదా! అటాచ్ వాల్యూమ్. సెలెక్ట్ చేసి అటాచ్ వాల్యూమ్ అని ఇక్కడ ఇన్‌స్టాన్స్ అండి. మనం క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్ ఏంటి? సేల్స్ న్యూ సేల్స్ న్యూ ఇన్‌స్టాన్స్ విత్ డేటా ఇదే కదా! సేల్స్ న్యూ ఇన్‌స్టాన్స్ విత్ డేటా. దెన్ సెలెక్ట్ అటాచ్. ఓకే. ఇప్పుడు ఇన్‌స్టాన్స్‌కెళ్ళండి. ఇది కదా మనం క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్. ఏ పర్టిక్యులర్ ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేసి సో, స్టోరేజ్‌కెళ్ళండి. స్టోరేజ్‌కెళ్తే మనకిప్పుడు 2 వాల్యూమ్స్ కనపడ్డాయి. ఒకటేమో రూట్ వాల్యూము 10 జీబీ అనేది. ఇక్కడ చూస్తే ఇంకొకటేమో ఇది ఇప్పుడు మనం ఎస్‌డిఎఫ్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వాల్యూమ్. అంటే అటాచ్ చేసిన వాల్యూమ్. ఇందులో ఆల్రెడీ డేటా ఉంది. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే సో, పర్టిక్యులర్‌గా ఈ వాల్యూమ్‌ని జస్ట్ సర్వర్ క్రియేట్ చేసిన సర్వర్ లోపలికెళ్ళిన తర్వాత ఈ పర్టిక్యులర్ వాల్యూమ్‌లో కామన్ అండి. ఇప్పుడు మౌంట్ చేయటం అదంతా కామన్ ప్రాసెస్ అగైన్ మళ్ళా మనం. సో, ఇప్పుడు మనం సర్వర్ కనెక్ట్ అవుదాం.
కనెక్ట్. ఇక్కడ దీనికి ఏంటి మనం వాల్యూమ్ ఈబిఎస్ వాల్యూమ్ మనకి సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా ఆల్రెడీ 22 పోర్ట్ అటాచ్ చేసాం కదా. ఇది ఒక సర్వర్. ఇంకొక గిట్ బ్యాష్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఇంకో సర్వర్ని మనం కనెక్ట్ అవ్వచ్చు. ఎస్. DF-H కొడితే అదేంటి సార్ ఇప్పుడు మీరు 10 జీబీ ఉండాలి ఇక్కడ కనపడదా? అది డైరెక్ట్‌గా ఇక్కడ కనపడదండి. అదే నేను ఫస్ట్ నుంచి చెప్పేది. మీరు ఎప్పుడైతే ఒక సర్వర్ ఉందో ఈ సర్వర్‌కి ఈ పర్టిక్యులర్ సర్వర్‌కి మీరు ఎప్పుడైతే ఈబీఎస్ వాల్యూమ్ అటాచ్ చేశారో ఇప్పుడు ఈబీఎస్ వాల్యూమ్ ఇది ఉంది కదా! ఈవెన్ ఇందులో డేటా ఉన్నా కానీ ఈ పర్టిక్యులర్ ఈబీఎస్ వాల్యూమ్‌లో 10 జీబీది ఇది 10 జీబీదండి. దీన్ని ఆల్రెడీ మీరు అటాచ్ చేశారు. మీరు అటాచ్ చేసినంత మాత్రాన సర్వర్ లోపలికెళ్తే కనపడదు. మీరేం చేయాలంటే దాన్ని ఏదో ఒక డైరెక్టరీకి లింక్ చేయాలి. ఇందులో ఈ సర్వర్‌లోనే ఈ పర్టిక్యులర్ వాల్యూమ్‌ని ఏదో ఒక డైరెక్టరీకి లింక్ చేయాలన్నమాట. లింక్ చేస్తేనే అప్పుడు. అంటే కొత్తగా ఇనీషియల్‌గా కొత్త ఈబీఎస్ వాల్యూమ్ అనుకోండి ఫార్మాట్ చేసి లింక్ చేయాలి. ఆల్రెడీ డేటా ఉన్నదైతే ఫార్మాట్ చేయకుండా లింక్ చేయాలి. లింక్ చేయాలంటే మౌంట్ చేయడం అన్నమాట. ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి ఇక్కడ మీరు మౌంట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ /dev/xvdf ఉందనుకోండి. దీన్నేం చేస్తారంటే మీరు /opt మహేష్ అని కానీ లేకపోతే /మహేష్ కానీ ఇలా ఒక డైరెక్టరీకి మీరు మౌంట్ చేయాలన్నమాట. మౌంట్ చేయాలి. ఈ పర్టిక్యులర్ డివైస్‌ని మీరు మౌంట్ చేయాలి. అప్పుడే ఇందులో ఉన్న డేటా ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలోకి వస్తదనమాట. ఓకే. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు కనపడట్లేదు కదా! ఇక్కడ మీరు ఎల్ఎస్‌బిఎల్‌కే కొడితే కనపడిద్ది. బట్ అది వేరే విషయం. ఇక్కడ 10 జీబీ. కానీ ఇక్కడ మనకు మౌంట్ చేసినప్పుడు కనపడట్లేదు కాబట్టి మీరు దేనికి దేనికి లింక్ చేయాలి? దేనికి మౌంట్ చేయాలనుకుంటున్నారనేది మీరు ఇష్టం. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఆహ్, హోమ్‌లో ఎంకేడీఐఆర్ మీరెక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఇందాక ఓపీటీ క్రియేట్ చేస్తాం. జనరల్‌గా నేనిప్పుడు హోమ్‌లో డెమో సర్వర్, డెమో డేటా డెమో డేటా నాకేంటంటే డెమో డేటా వేరే సర్వర్ నుంచి తెచ్చి దీంట్లో గాని అలా మీనింగ్‌ఫుల్‌గా ఉండటానికి హోమ్ డెమో డేటా అని ఒక డైరెక్టరీ. హోమ్ అనేది ఆల్రెడీ ఉంది. హోమ్‌లో డెమో డేటా అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సో, ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు మౌంట్ చేయాలన్నమాట. దీన్ని మీరు ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మౌంట్ చేయండి. మౌంట్ /dev xvdf /home/demo data. ఓకే. మీరిప్పుడు DF-H కొడితే మీకు చూసారా? అదేంటి సార్ 9 జీబీయే కనపడుతుంది. 10 జీబీ కనపడట్లేదంటే, ఎందుకు కనపడట్లేదండి? ఇక్కడ మనకి 10 జీబీ మనం ఏం చేసాం అంతకుముందు మన దగ్గర ఏంటి ఎంత జీబీ ఉందండి? 9 జీబీయే ఉంది మనకి ఈబీఎస్ వాల్యూమ్. ఈ 9 జీబీని మనం ఏంటి 10 జీబీకి చేసి కనెక్ట్ చేసాం. అందుకే మనకిక్కడ ఆ 10 జీబీ కనపడట్లేదనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 జీబీ ఉన్న వాల్యూమ్‌ని మనం వేరే రీజియన్‌లో క్రియేట్ చేసేటప్పుడు 10 జీబీ అని క్రియేట్ చేసి మనం అటాచ్ చేసాం. ఓకే. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 9 జీబీది కనపడట్లేదు 10 జీబీకి అంటే మనం ఏం చేయాలి? ఇందులో డేటా ఉంది ఆల్రెడీ. అప్పుడు మీరేం చేయాలండి ఇందులో? ఇది 10 జీబీ కనపడాలంటే? ఇందాకనే కదా రీసైజ్ చేయమని చెప్పాను కదా! అంటే ఇప్పుడు మీరు ఓహ్, 10 జీబీ డేటా 10 జీబీని మీరు అటాచ్ చేశారు. కానీ కనపడట్లేదనుకోండి ఇక్కడ. అప్పుడు మీరేంటంటే రీసైజ్ చేయాలి. ఎప్పుడన్నా ఎక్స్‌టెండ్ చేస్తే వాల్యూమ్‌ని రీసైజ్ చేయాలి. సో, మీన్‌వైల్ అసలు మనకిక్కడ డేటా వచ్చిందా? రాలేదా? చూద్దాం. చూసారా? నేనిది కొత్త సర్వరు, కొత్తది దీంట్లో ఏమన్నా ఇప్పుడు రాసానా? రాయలేదు కదా! అయినా 200 ఫైల్స్ ఎలా ఉన్నాయండి? అంటే అంతకు ముందున్న ఈబీఎస్ వాల్యూమ్‌ని మనం వేరే సర్వర్‌కి అటాచ్ చేసామనమాట. అర్థమైందా?
సో ఫర్ ఎగ్జాంపుల్ రీసైజ్ చేయాలి అంటే 10 జీబీ కనపడాలంటే మీరు కెన్ రీసైజ్ టు ఎఫ్ఎస్ కొట్టండి. రీసైజ్ టు ఎఫ్ఎస్ /dev/svdf. ఇప్పుడు మీకు 10 జీబీ కనపడుతుంది. ఓకే, 9 జీబీ. ప్రతిసారి రీసైజ్ టు ఎఫ్ఎస్ కొడితే ఇప్పుడు నెక్స్ట్ రీసైజ్ టు ఎఫ్ఎస్ కొడితే 9 జీబీ 11 జీబీ కనపడదండి, 10 జీబీ. మీరు ఆల్రెడీ అంతకుముందు 9 జీబీని 10 జీబీ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అప్పుడు మీరు ఈ ఎక్స్టెండ్ టు ఎఫ్ కొడితే కనపడింది. యా